ప్రపంచంలో ధనవంతులు ఉన్నారు, భేదాళ్ళు ఉన్నారు, మధ్యతరగతి వారు ఉన్నారు. వీరందరినీ కూడా కలగజేసింది దేవుడే. అయితే ధనవంతులైన వారికి దేవుడిస్తున్న ఆజ్ఞ ఒకటి ఉన్నది. 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనంలో ఇట్లా రాసి ఉంటుంది. మీరు ధనవంతులయ్యారు, ధనవంతులే, అది నేనిచ్చిందే. కనుక ఆ ధనంలో కలిగిన వ్యక్తుల్లో ఒక గుణం కలిగి ఉండాలి మీరు. ఏంటంటే ఇతరులకు పాలిచ్చేవారుగా, ఇతరులకు కొంచెం సహాయం చేసేవారుగా, ఔదార్యం కలిగిన వారుగా మీరు ఉండాలి. అందుకోసమే మీకు ధనం ఇచ్చాను. మిమ్మల్ని ధనవంతులుగా ఎందుకు చేశాను అంటే, మీ మీద నాకు ఒక నమ్మకం ఉంది. మీరు ఔదార్యం కలిగి ఉంటారని, ఇతరులకు కొంచెం ఆదరణ ఇవ్వగలరని, ధన విషయంలో కొంచెం సహాయం చేయగలరని, అది మీ ద్వారా జరగాలని నేను ఒక ఆలోచన కలిగి ఉన్నాను అని చెప్తున్నారు దేవుడు. అందువల్ల ధనవంతులైన వారు చాలామంది ఉంటారు. వారు తమ స్థిరాస్తులు అమ్ముకున్న తర్వాత కూడా వృద్ధాప్యంలోకి వచ్చేసారు. స్థిరాస్తులు అమ్ముకున్నారు. అమ్ముకున్న తర్వాత మనముడికి ఇంత, కూతురికింత, కొడుకులకింత, కోడళ్ళకింత, ఇలా కుటుంబ వ్యవస్థలో పంచుకుంటారు. మంచిది, కాదనట్లేదు. అయితే నీ ఎదురుగా కనబడుతున్న ఒక బేదాడు, మీ ఎదురుగుండా కనబడుతున్న ఒక అప్పుల్లో ఉన్నవాడు, మీ బంధువే అవ్వచ్చు, మీ స్నేహితుడే అవ్వచ్చు, లేకపోతే ఇతరులే అవ్వచ్చు, మీ కనుదృష్టికి చూపించాడు అతన్ని, మీ కనుదృష్టి పడేలా చేశాడు అతను మీకు కనబడేలా చేశాడు. ఒకప్పుడు ఏదో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, ఏదో కార్యక్రమానికి వెళ్ళినప్పుడు మొత్తం మీద ఆ భేదాన్ని మీకు కనబరిచాడు. కానీ మీరు వీరందరికీ పంచుతారే కానీ మనవర్లకి పంచుతారు, కూతుర్లకి కోడళ్ళకి కూడా పంచుతారు. కానీ ఇతర ఆ భేదాడికి ₹1 ఇచ్చిన ఆనమాలు ఉండదు. ఇదిగో బాబు, ఈ ₹10 తీసుకొని, ₹1000 తీసుకొని నీకున్న అప్పుని తీర్చుకో, నా వంతుగా నేను ఈ సహాయం చేస్తున్నాను అని చెప్పి మీ బంధువర్గంలోనే మీరు ఇవ్వలేని పరిస్థితి, మీ బంధువర్గంలోనే మీరు ఆ విషయాన్ని కనపరచని పరిస్థితి. అప్పుడు మీకు ఇచ్చిన ధనము యొక్క స్థితి ఏమవుతుందంటారు? దేవుని యొక్క ఆలోచన ఉద్దేశాన్ని మీరు నెరవేర్చిన వారు అవుతున్నారంటారా? ఎంతసేపు మన కుటుంబం, మన కోడళ్ళు, మన పిల్లలు, మన స్థితే తప్ప ఇతరుల కుటుంబాల గురించి కానీ, ఇతరుల విషయాల గురించి కానీ పట్టించుకొని వాడు సత్క్రియ చేసిన వారు కాదండి. వారికి పేరు ప్రఖ్యాతులు ఉండొచ్చు, లోకంలో ఉంటే ఉండవచ్చు, మంచివాడన్న పేరు కూడా ఉంటే ఉండవచ్చు. ఎవరిని తిట్టిన వారుగా, ఎవరిని లేకపోతే దూషణకరమైన మాటలు మాట్లాడిన వారుగా కానీ, లేకపోతే ఇంకోటి కానీ, ఇతర విషయాల్లో ఏమీ కలవ చేసుకోకుండా మౌనంగా నెమ్మదిగా ఉన్నప్పటికీ కూడా, మంచి పేరు ఉన్నప్పటికీ కూడా, ఇదిగో ధనవంతుడైతే గనక, ఆ ధనం మీ చేతికి అందితే గనక మీరు ఖచ్చితంగా ఔదార్యం కలిగి ఉండాలి. ఖచ్చితంగా మీరు ఔదార్యం కలిగి ఉండాలి. ఎంతో కొంత బేదాడికి ఇచ్చిన ఆనమాలు ఉండాలి. మీరు ఒకప్పుడు బేదరికాన్ని అనుభవించారు, మీరు ఒకప్పుడు కష్టాన్ని అనుభవించారు, మీరు ఒకప్పుడు నష్టాన్ని అనుభవించారు. అదే కష్టం, నష్టం అవతల వ్యక్తి ఉన్నాడని చెప్పి గుర్తించలేని మనస్తత్వం ఇంకా ఉన్నది అంటే మీరు ఏ కోవలో ఉన్నారు? రేపో మాపో ఒకవేళ మనం కాలం చేస్తే, ఆ పరిస్థితికి దేవుడు ప్రశ్నిస్తే, ఎందుకంటే అందరూ న్యాయపీఠం ఎదుట నిలబడవలసి ఉంది, దేవుని న్యాయపీఠం ఎదుట నిలవబడవలసి ఉన్నది కనుక ఖచ్చితంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది క్రైస్తవ విశ్వాసులకి చాలా ప్రాముఖ్యమైనది. ఇతరులు పాటించవచ్చు, పాటించకపోవచ్చు, వారికి వాక్యం తెలియదు, దేవుడు చెప్పిన సంగతి తెలియదు. కానీ బుద్ధిపూర్వకంగా మనసు తెచ్చుకోవడం అనేది మంచిది. ఎందుకంటే వాక్యం అందరికీ, ప్రపంచానికి అందరికీ. ఇది క్రైస్తవ మతం కాదు, దేవుడు చెప్పిన లేఖనం. కనుక అలా ఉంటే గనక, మీ దగ్గర ధనం ఉంటే గనక, ఇంకా ఎవరికి ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటే గనక కొంతైనా పిలిచి మరి ఇవ్వండి. ఎలాగా? పిలిచి, అలాంటి వారు ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నవారు ఎవరైనా ఉంటే పిలిచి మరి ఇవ్వండి. ఇస్తే మంచిది. ఇంట్లో శాలరీలు ఇవ్వడం కాదు, ఇంట్లో ఏవో వస్తువులు పట్టుకెళ్ళమని చెప్పడం కాదు. మీ ధనంలో కొంత ఇవ్వడం జరిగిందా అది చూసుకోండి. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, మీరు తమ ధనముల్లో ఇతరులకు పాలిచ్చువారనే ఉండవాలని వారికి ఆజ్ఞాపించము. ఆజ్ఞ